హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో చిన్ని స్నాక్ ఐటమ్ అండి. ఇది పిల్లలకు ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ. ఇప్పుడు నేను ఇలాంటి బనానా తీసుకుంటున్నానండి. బనానాలు ఇలా అయితే పిల్లలు తినరు కదండి. అయితే మీరు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇలా నేను గోధుమ పిండి, బెల్లం, బనానా తీసుకున్నానండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. తరువాత ఇలా కొంచెం ఖరాబ్ అయిన బనానా ఉంటుంది కదండి, ఇలా అయిపోతే పిల్లలు తినరు కదా. అయితే దీనిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా గోధుమ పిండిలో వేసుకోండి. చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకైతే ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బెల్లం తురుముకొని ఇందులో వేసుకోండి. తరువాత ఇందులో కొబ్బరి తురుమును, ఎండు కొబ్బరి తురుమునైనా లేదంటే పచ్చి కొబ్బరి తురుమునైనా ఇందులో వేసుకోవాలి. ఇలా నేను కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను, ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. అంటే కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఇలా వేసుకున్న తర్వాత దీనినంతా కలిసే విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇందులో ఉన్న బనానా, బెల్లం, కోకోనట్ పౌడర్ ఇదంతా కలిసే విధంగా ఇలా మొత్తం ఒక చపాతీ ముద్దలా అయ్యేంత వరకు దీనిని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి. ఇలా 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం పిండిని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకు ఈ స్నాక్ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. చాలా హెల్దీ రెసిపీ. ఇందులో బెల్లం, బనానా, గోధుమ పిండి, కోకోనట్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా మంచిది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పిండి. ఇలా రావాలి. ఇలా దీనిని ఒక్కొక్కటిగా తీసుకుంటే వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల మిషన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడైంది కదండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అంతా వేడయ్యేంత వరకు మనం 2 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దీనిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్లా ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను లాస్ట్ నుంచి మిడిల్లో వేస్తున్నానండి, ఎందుకంటే మిడిల్లో ఫస్టే వేస్తే మాడిపోతాయి కాబట్టి నేను లాస్ట్ నుంచి వేస్తున్నాను. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి. ఒకవేళ మీకు గుంత పొంగనాల మిషన్ లేకపోయినట్లయితే మీరు పెనంపై కూడా ఇలా చిన్న చిన్నగా అప్పాల మాదిరిగా చేసుకొని ఆయిల్ వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నింటిలో వేసుకోవాలి.
ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వెనక సైడ్ తిప్పుకోవాలి. ఇందులో బెల్లము, అరటిపండు, కోకోనట్ పౌడరు అంటే ఎండు కొబ్బరి పౌడరు ఇలా అన్నీ ఉండడం వల్ల పిల్లలకి చాలా హెల్దీ అండి ఈ రెసిపీ. మీరు అప్పుడప్పుడు ఇలా పిల్లలకి స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిది. ఒకవేళ మీకు కోకోనట్ పౌడర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ వెనుకకు తిప్పుకోండి. మనం మంటని చిన్నగా పెట్టుకోవాలండి. అప్పుడైతే ఇవి ఉడికిపోతాయి, చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకోండి. ఫస్ట్ మిడిల్వి తీసుకోవాలి, ఎందుకంటే మిడిల్వి తొందరగా కాలుతాయి కదండి. అందుకనే ఇవన్నింటినీ తీసేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ తీసేసుకోండి. ఇలా అన్నింటిని తీసేసుకున్నాను కదండి. మళ్ళీ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం పిండి ఉంది కదండి, దానిని ఇలా ఒక్కొక్కటిగా లాస్ట్ నుంచి మిడిల్లో వేసుకోవాలి. పిల్లలు ఇలా ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి. పిల్లలు చాలామంది బెల్లం తినడానికి ఇష్టపడనప్పుడు ఇలా చేసి పెట్టండి. బెల్లం తినడం వల్ల పిల్లలలో అయినా పెద్దలలో అయినా రక్తం శుద్ధి అవుతుంది. అరటిపండు తినడం వల్ల గ్రోత్ అంటే పిల్లల పెరుగుదల అనేది, వెయిట్ గెయిన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కోకోనట్ పౌడర్ తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది ఈజీ అవుతుంది. ఇందులో చాలా యూజెస్ ఉన్నాయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఇది చాలా హెల్దీ రెసిపీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా, చాలా ఈజీగా అప్పటికప్పుడే ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ వెనుకకు ముందుకు వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం వీటిని ఇలా చేసుకోవాలండి. మనకు ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కదండి, ఆయిల్ కూడా చాలా తక్కువగా వాడతాం. ఫాస్ట్గా క్విక్గా చేసుకోవచ్చు.
చాలా ఈజీ కూడా, ఎవరైనా చేసుకోవచ్చు. వంటలు రాని వాళ్ళు కూడా దీనిని పర్ఫెక్ట్గా చేయగలరు. ఇందులో ఏముందండి, చాలా ఈజీ కదా. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు ఇది ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదండి, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.